దేశ సరిహద్దుల్లో పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ది కృష్ణా డిస్టిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ లయోలా వాకర్స్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జాతీయ జెండాలు కొవ్వొత్తులతో బెంజ్ సర్కిల్ నుంచి బందర్ రోడ్లోని పీవీపీ మాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. చిన్నారులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. జయ హో సైనిక, వందే మాతరం నినాదాలతో భారత మాతాకు జేజేలు పలికారు. యుద్దంలో వీరమరణం పొందిన అనంతపురానికి చెందిన అగ్నవీర్ జవాన్ మురళీ నాయక్కు నివాళులర్పించారు. సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ తీవ్రవాదులను మట్టుబెడుతూ యుద్దంలో భారత దళాలు చూపిస్తున్న తెగువ పోరాట పటిమను కొనియాడారు. సైన్యానికి మద్దతుగా ఉంటామని ప్రకటించారు. భారతీయులకు మతం కంటే దేశం గొప్పదని, మతం పేరిట దాయాది పాకిస్తాన్ చేస్తున్న దాడులను తిప్పికొడుతున్న భారత త్రివిధ దళాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మరి భారతదేశం మీదకి ఏ రకంగా విషం కక్కుతా ఉందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనం కేవలం ప్రతిగా వాళ్ళు చేసే దాడులకు ప్రతిగా మనం తప్పనిసరిగా ఈ రోజున మనం వాళ్ళని ఎదుర్కోవలసిన అవసరాన్ని వచ్చింది. మరి అమరావతి టీం, మన వాకింగ్ టీం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటం కోసం ఈ రోజున ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసి మరి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిని పొందే విధంగా మన భారత జాతి, భారతదేశ మరి పౌరుల పట్ల మన బాధ్యతని మనం గుర్తుపెట్టుకుంటూ మరి తప్పనిసరిగా ఈ రోజున మన మీదకి అనవసరంగా దాడులకు వచ్చే వాటిని మేము ఉపేక్షించమని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న సైనికులకు అందరికి కూడా మేమంతా మీ వెనకాల ఉన్నామనేది వాళ్ళ మనోధైర్యం, వాళ్ళ కుటుంబాల కూడా స్ఫూర్తి కలగాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ మన విజయవాడలో ఈ క్యాండిల్ వాక్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మనం ఆ సైనికులకి వెనకాల మనం ఉండి మనం ఇచ్చే ధైర్యం, మనం భారతీయులందరం ఒక్క తాట మీద ఉండి మన భారతీయులందరం కూడా ఈ భారత వైమానిక దళానికి కానీ త్రివిధ దళాలకు అందరికి కూడా మేము మీ వెనకాల ఉన్నామని చెప్పడం కోసమే ఇవాళ ఈ కార్యక్రమం అన్ని వాకర్స్ క్లబ్ అట్లాగే లారీ ఓనర్స్ అసోసియేషన్ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మతం గొప్పదా, దేశం గొప్పదా అని ఇందాక నేను ఒక వీడియో చూస్తే పాకిస్తాన్లో పెడితే మేమందరం ఇస్లామే గొప్ప, తర్వాతే పాకిస్తాన్ అని అన్నారు. ఏది 10 మంది. ఇవాళ నేను ఇక్కడ వాళ్ళందరినీ అడుగుతాను, దేశం గొప్పదా, మతం గొప్పదా? చూడండి, ఇది ఇండియా వాయిస్ అంటే ఇదండి. మనకు దేశమే గొప్ప, మనకు మతాలు ఏమీ కాదు. ఇవాళ మనం ఇస్లాం, ఇసాయి అందరూ కూడా సమానంగా హిందువులతో ఉన్నారంటే మా హృదయం వైశాల్యత మీరు అందరూ గమనించండి. మాకు ఏనాడు కూడా మనం అందరం ఇండియన్స్ అనే కానీ మేము ఏ రోజు కూడా మా రిలీజన్ని మేము అసలు పైకి కూడా చెప్పుకోం. సో ఎందుకంటే మా అందరిలో కూడా ఇండియన్ బ్లడ్ ఉంది, అంతేగాని హిందూ బ్లడ్, ఇస్లాం బ్లడ్ అట్లా లేదు. ఈరోజు లాస్ట్ 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ మనం జరిగిన డెవలప్మెంట్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. పహల్గామ్లో జరిగింది అమానుష చర్య, అది కూడా అతి క్రూరంగా మనుషులు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండి ఫ్యామిలీ మెంబర్స్ని చంపడం అనేది దారుణం. అది కూడా మతం బేసిస్లో. దానికి ఏ కంట్రీ ఎవరు కూడా తట్టుకోలేరు డెఫినెట్గా. మన కంట్రీ మన భారతదేశం దానికి సరిగా రిటార్డ్ ఇవ్వటం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది మా అందరికీ కూడా అనమాట. ప్లస్ అది ఇర్రెలవెంట్ నేమ్తో సింధూర్ అనే పేరుతో చేయటం చాలా మోస్ట్ రిలవెంట్ అనిపించింది. దానికి కూడా ఆడపిల్లల్ని ఉసురు పెట్టుకున్నందుకు లేడీ ఆఫీసర్స్ని, ఉమెన్ ఆఫీసర్స్ని చూస్ చేసుకుని చేయటం కూడా చాలా బాగా అనిపించింది. ఆర్మీ అనేది మనం భారతదేశంలో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అండి. యాక్చువల్గా మనం ఇవాళ 10 degrees టెంపరేచర్ పెరిగిన 32 degreesలోను 35 degreesలోను బయటకు వచ్చి ఇక్కడ నుంచోటానికి చాలా కష్టపడుతున్నాం. మనమంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సియాచిన్ లాంటి ప్లేస్లో 40 degrees, -40 degrees, -50 degrees, -60 degreesలో మన ఆర్మీ పనిచేస్తుంది డే అండ్ నైట్. అట్లానే సమ్మర్లో చూస్తే 50 degrees, 60 degreesలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. ఫుడ్ లేకుండా, ఫుడ్ ఉండి చీకట్లో ఫుడ్ సప్లైస్ ప్రాపర్గా వెళ్లకుండాను ఎంతో ఆడ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు.